లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో 6వ రోజైన నేడు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి సందర్భంగా జగన్మాత కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. జగజ్జనని అయిన శ్రీ మహాలక్ష్మి రూపంలో గల దుర్గామాత మహాలక్ష్మీదేవి అలంకారంలో ఎరుపు రంగు దుస్తుల్లో భక్తులను సాక్షాత్కరిస్తుంది. యాదేవి సర్వభూతేషు సంస్థిత అంటే సమస్త జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తశతి చెబుతోంది. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. దుర్గా సప్తశతి అంతర్గతమైన దేవీ చరిత్రలో ఆది పరాశక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్ని ధరించి దుష్ట రాక్షస సంహారాన్ని చేసిందని చెప్పబడింది. కాబట్టి శరన్నవరాత్రుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి సర్వమంగళకారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన భాగ్యాలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చే కనకదుర్గమ్మకు ఈ రోజున నైవేద్యంగా పాయసం, చక్ర పొంగలి, లడ్డు, పులిహోర, దద్దోజనాలను నివేదిస్తారు. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు.